హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాము మీ ముందుకి. సో అదేంటి అని అంటే, రేపు హనీ బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. అండ్ మా పని అంటే ఇంకా కొన్ని కొనాల్సినవి ఉన్నవి, గిఫ్ట్స్ అని ఉంటాయి కదా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి క్యాప్స్ అవి కొనాలి అని చెప్పింది అనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి మేము కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ క్లాస్ వరకు అని అనుకున్నాము. సో ఇంకా వాటన్నిటి మీద పనుల మీద వెళ్తున్నాము బయటికి. ఒకేసారి మా పని చూసుకొని ఇంకా ఈ లోపు స్కూల్ అయిపోతే తనని తీసుకొని ఇంటికి వద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. ఇక ఈ పని మీద మేమైతే బయలుదేరుతున్నాం. నేనైతే ఇదిగోండి చక్కగా రెడీ అయ్యి ఇంటికి లాక్ వేసి వెళ్తున్నా అనమాట. సో చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా చేయాలన్నమాట. సో బయలుదేరిపోయాము. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, ఇస్తారని అనుకుంటున్నా. సో ఇక నేనైతే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే కేక్ ఆర్డర్ ఇద్దాము అని అన్నారు. ఎందుకంటే కేక్ వాళ్ళు అసలు ఏంటంటే 1 డే ముందే చెప్పాలి కదా ఆర్డర్ ఇవ్వాలి అని అంటే, అందుకని చెప్పేసి ఇక ఫస్ట్ కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఆ తర్వాత కొనాల్సినవి ఏమన్నా ఉంటే గబగబా కొనాలి అని ప్లాన్. సో ఇక ఆ ప్లాన్ మీదే వెళ్తున్నాం అనమాట. సో మా ఇంటి ఇంకా బ్రాడీపేట వెళ్తున్నాం. బ్రాడీపేట అయితే బయలుదేరుతున్నాము. సో ఇక అరండల్పేటలో ఉంది షాప్స్ కొన్ని ఉన్నాయి తెలిసినవి. మేము ఎప్పుడు కేక్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అసలు నా గురించి మీకు తెలుసు కదా, మేము ఐస్బర్గ్లో తప్ప ఎక్కడా తీసుకోము కేకు. అలాంటిది ఐస్బర్గ్లో వాళ్ళు ఎక్కువ క్రీమ్ వేస్తున్నారు, కేక్ తక్కువ వేస్తున్నారు, అంటే బ్రెడ్ తక్కువ వేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈసారి వేరే షాప్కి వెళ్దాము అని నేనే చెప్పాను మా వారికి. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇది కూడా అరండల్పేటలోనే ఉందన్నమాట. సో అరండల్పేట కెనడా బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ పక్కనే ఉంది. సో ఇక్కడికి వచ్చేసి షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కేక్స్ కూడా మామూలుగా లేవు, వాటికి తగ్గట్టే ఉన్నాయి. ప్రైజెస్ అయితే నిజం చెప్పాలంటే చాలా హెవీగా ఉందబ్బా. కానీ తప్పదు, ఎందుకంటే మాకుంది ఒక్కగానొక్క కూతురు కాబట్టి తనకి ఏం తక్కువ కాకుండా చేయాలి అని అనేది మా ప్లాన్. అంటే నేను అట్లా అనుకుంటాను. ఎందుకంటే దానికి ఏదైనా చేయాలి తనకి. దట్ ఈజ్ మై ఏమో అది నాకు ఇంకా దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ చిట్టితలకి అయితే ఎందులోనూ తగ్గనివ్వను అనమాట. ఉన్న దాంట్లో సంతృప్తిగా చేస్తాను ఏం చేసినా కానీ. ఎందుకంటే నేను కష్టపడ్డా, తను కష్టపడ్డా, మా వారు కష్టపడ్డా, ఎవరు కష్టపడ్డా కానీ హనీ కోసమే కదా. సో హౌస్ ఆఫ్ బేకర్స్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాళ్ళే డెలివరీ ఇస్తా అన్నారు. ఇక మా అడ్రస్, ఫోన్ నెంబరు ఇచ్చేసి మాకు ఏ కేక్ కావాలో అది ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. సో మా చిట్టితల్లి అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడిగింది, బట్ ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లేదన్నారు, పైనాపిల్ ఉందంట. సో మరి పైనాపిల్ టేస్ట్ అయితే నాకంటే ఆ కేక్ మోడల్ అయితే నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను వేరేది ఆర్డర్ ఇచ్చాము. ఓకే అది రేపటికి వస్తుంది అని అన్నారు. ఇక అక్కడ నుంచి ఆ పని చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు బ్రాడీపేట వెళ్తున్నాము. సో బ్రాడీపేటలో ఏం తీసుకోవాలి అని అంటే, వాళ్ళ హనీకి క్యాప్ ఒకటి తీసుకోవాలి, ఆ క్యాప్ ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ క్యాప్స్ తీసుకోవాలి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మధ్యలో డ్రై ఫ్రూట్స్ది ఒకటి కనిపించింది, అక్కడ ఆగి మిస్ వాళ్ళకి చాక్లెట్స్ కూడా తీసుకోవాలి అందరికీ. సో ఆ చాక్లెట్స్ తీసుకుందామని కూడా వెళ్తున్నాము. ఇక ఫస్ట్ అయితే ముందు క్యాప్స్ తీసుకొని, అంటే ఈ అడ్రస్ మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళమన్నారు. ఇక అక్కడికి బయలుదేరిపోయాము. సో ఈ గుంటూరు 1 టౌన్లో మొత్తం ఈ క్యాబ్స్కి సంబంధించిన ఇక్కడే ఉంటాయంట, హోల్సేల్ రేట్లో దొరుకుతాయంట మనకి. సో మరి మేము కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. బాబోయ్ చాలానే ఉన్నాయి ఇక్కడ, చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత రిచ్గా వస్తున్నాయి. ఇవ్వండి నేనైతే ఇవి తీసుకున్నా. ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్కటి 15 రూపీస్ ఎంతో పడింది. ఇది
ఇక మా వారైతే ఆయన అడుగుతున్నారనమాట. ఇదిగోండి హనీ కోసం అయితే ఇది తీసుకున్నాం, పింక్ కలర్ది. ఇంకా మిగతా వాళ్ళ పిల్లలకి అంటే స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి అవిగోండి పక్కన మీకు చూపిస్తున్నాను కదా, అవైతే తీసుకున్నాం. ఒక 30 తీసుకున్నాం అవి. ఎందుకంటే హనీ ఓన్లీ పాప సెక్షన్ వరకే మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ మేడమ్స్కి ఫ్రూట్స్ అవి వేద్దాం అనుకున్నాము. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇదిగోండి బెలూన్స్, డబల్ టెక్ స్టిక్కర్స్, ఇక ఫ్లవరు, కేక్ ఇవన్నీ అంటే వీటికి సంబంధించి విడివిడిగా తీసుకుందాము అని అన్నారు మా వారు. అక్కడ బేకర్స్లో అయితే ఎక్కువ కాస్ట్ అవుతుందేమోనని ఇక్కడ తీసుకుందాం అన్నారు. బట్ ఆ బేకర్లో కూడా అక్కడ 60 రూపీసే, ఈ క్యాండిల్ ఇక్కడ 60 అనమాట. సో మొత్తానికి ఎక్కడైనా ఒకటే రేట్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం హోల్సేల్లో అంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటుగా ఇస్తారు, అంతే తేడా. ఇక నేనైతే తీసుకొని వచ్చేసాను. మా వారైతే ఇక అమౌంట్ కట్టేస్తున్నారు. నేనైతే నాకు సంబంధం లేదన్నట్టు వచ్చేసి ఇక్కడ కూర్చున్నా అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం. ఇంక ఇక్కడ నుంచి నిజం చెప్పాలంటే ఇంకా మేము కేక్ ఒక్కటి ఆర్డర్ ఇచ్చాము అండ్ ఇవిగోండి ఇవి డెకరేషన్ ఐటమ్స్ కొన్నాము. ఇంకా మధ్యలో ఒక చిన్న పని ఉంటే అది కూడా చూసుకున్నాం. ఈలోపు హనీగడి స్కూల్ టైం అయితే అయిపోయిందనమాట. ఇక చకచక మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము హనీని తీసుకురావడానికి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒక్కతే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చకచక ముందు హనీని రిసీవ్ చేసుకొని దాని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఏమన్నా పెట్టి అది కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంటికి రాగానే నిద్రపోయింది మేడం గారు. సో ఇక హనీని తీసుకోవడానికి అయితే చకచక బయలుదేరిపోయామన్నమాట స్కూల్ దగ్గరికి. ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళే మూమెంట్లో మా వారు అదే పిల్లలకి కేక్స్ ఆర్డర్ ఇవ్వాలి. ఒక్కొక్క కేకు అదే బ్రెడ్ కేక్ ఉంటుంది కదా కొంచెం స్వీట్నెస్గా, ఆ కేక్ అయితే ఆర్డర్ ఇవ్వాలి. కాబట్టి మధ్యలో ఈ బేకర్ దగ్గర ఆగామన్నమాట. ఆగేసి మాకు అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ముగ్గురు కింద ఫ్లోర్లో 3 సెక్షన్స్ ఉంటాయి కదా, సో అందరికీ ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. అందుకని చెప్పేసి ఒక 150 కేక్స్ వరకు ఆర్డర్ ఇవ్వడానికే వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము ఎప్పుడు బెంగళూరు బేకరీలోనే తీసుకుంటాం. ఇక్కడ చాలా బాగుంటాయి. సో అమరావతి రోడ్లో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు కావాలి ఒక 1 అవర్లో కావాలి అని అంటే కనుక వీళ్ళు పెళ్ళిళ్ళకి కూడా చేసి ఆర్డర్స్ ఇస్తారనమాట. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. ఇక ఆర్డర్ ఇచ్చేసి హనీని తీసుకొని వచ్చేసాను అనమాట ఇంటికి. మా వారైతే ఇంకా కొంచెం పని ఉంది అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళారు. ఇక నేను హనీని తీసుకొని ఇదిగో వచ్చాను. చూడండి మేడం గారి కింద ఎట్లా డొల్లాడుతుందో, బాగా పాకుతుందనమాట. వచ్చి రాగానే ముందు డ్రెస్ ఆగం చేయాలి, లేకపోతే తనకి అంతే అనమాట, ఏమంటారు దాన్ని, ఇంక తనకి అలా డ్రెస్ అంతా మురికి చేసుకుందే సాటిస్ఫై అవ్వదన్నమాట. ఓకేనా గైస్, ఇక వచ్చేసి తనని ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు పడుకున్న తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఇంకా హనీ ఫ్రెష్ అయిపోయి కొంచెం ఫుడ్ పెట్టేసిన తర్వాత కొంచెంసేపు పడుకొని లేచాక మళ్ళీ బయటికి తీసుకొని వచ్చామన్నమాట తనని కూడా. ఇంకా వాళ్ళ మిస్కి అంటే వాళ్ళ స్టాఫ్ అందరూ 11 మెంబర్స్ ఉంటారంట. సో వాళ్ళందరికీ చాక్లెట్స్ తీసుకుందాము అని చెప్పి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ హనీగాడు నేను మాట్లాడుకుంటున్నాను. సో రేపు వచ్చేసి హనీ బర్త్డే కదా, అందరికీ ఈ పెన్సిల్స్, షార్ప్నర్, ఎరేజర్ అండ్ జామెట్రీ బాక్స్ ఇవ్వాలన్న ఐడియా ఎవరు ఇచ్చారంటే హనీ ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో హ్యాపీ బర్త్డేకి ఇది గిఫ్ట్ చేశారంట. సో అందుకని చెప్పి నాకు కూడా ఇదే ఇవ్వండి డాడీ అంది. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు ఎన్ని షాప్స్ తిరిగి తీసుకొచ్చామన్నమాట. మా వారైతే అన్ని కలర్స్ అన్నీ ఒక్కొక్కటి పెడుతున్నారు. పక్కన పెట్టచ్చు, ఇక్కడ అన్నీ కనిపిస్తాయి బాగా. ఇదిగో చిట్టిదల్లు అయితే అలసిపోయింది పాపం. వీటికి తోడు జామెట్రీ బాక్స్లోనే ఇవిగోండి 5 స్టార్ చాక్లెట్స్, కేక్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము, ఇవి నైట్కి వస్తాయి. సో ఇవి పెట్టి ఇస్తున్నాం అన్నమాట. సో ప్లాన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫుల్ వ్లాగ్ రేపు కూడా కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకేనా గైస్,
మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది గాయస్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఇది వచ్చేసి హనీగాడి కోసం కొన్నాము సపరేట్గా. చూద్దాం ఎన్ని రోజులు ఉంచుతుందో మేడం గారు. ఇప్పుడైతే ఇవన్నీ మా ఆయన ప్యాక్ చేస్తున్నారు. ఒక్కొక్కటి తీసి పెట్టాలి. ఈచ్ సెక్షన్కి 25 మెంబర్స్ ఉంటారంట. సో వాళ్ళ క్లాస్ వరకు మాత్రం ఈ జామెంట్రీ బాక్స్ ఇవి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్ ఇద్దామని అనుకున్నాం అన్నమాట. ఇంకంతే. ఓకే డన్. ఇవి కొన్ని ఫ్రెండ్స్ చాక్లెట్స్. సో ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేయాలి. మీకు ఒక విషయం చెప్పనా, మా ఇంట్లో ఈ లైట్ పోయింది ఫ్రెండ్స్. అంటే ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో ఈ డబ్బాలో వేసి పెడితే బాగుండేదా, ప్లేస్ కలిసి వచ్చింది. ఎందుకు జరిగిపోయింది. ఎన్ని ఉంటాయండి బాక్స్కి? 54 సరిపోతాయి. ఇంకొద్దులే, అవి సరిపోతాయి. పాపం ఇవాళ మా ఆయనకి అసలు రెస్టే లేదనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయారు. యాక్చువల్లీ టైర్డ్ అయితే అందరం పడుకుంటాం. ఈయనకి అదేంటో నిద్ర రాదు. ఈయనలాగా ఎవరికన్నా అలా ఉంటుందా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు అప్పుడు. మా ఆయన అయితే అలసిపోతే అసలు నిద్రపోరు. అలసిపోతే అందరూ హ్యాపీగా నిద్రపోతాం కదా మనం. నేనైతే పడుకుంటా, ఈయన మాత్రం పడుకోరంట. ఈ అలవాటు మీలో ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి. మిమ్మల్ని పరిచయం చేస్తాం మా వారికి. ఎందుకంటే మీలో ఆలోచించే వాళ్ళు మా ఇంట్లో ఒకళ్ళు ఉన్నారని చెప్తా. ఇంకా ఈ జామెంట్రీ బాక్సెస్లో ఇదిగోండి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అయితే ఒక్కొక్కటి పెడుతున్నాము. జనరల్గా అయితే చాక్లెట్స్ కూడా పెడదాం అనుకున్నాం. ఈ చాక్లెట్స్ కూల్గా ఉండడం వల్ల మెల్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి వీటిని ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెడదాము. స్కూల్కి వెళ్తుంది కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడదాంలే చాక్లెట్ అందులో అని చెప్పేసి అన్నీ ఇదిగోండి ఒక బౌల్లో వేసేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక నేనైతే ఇదిగోండి ఒక్కొక్కటి సర్దుతున్నా. పాపం మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాగా నాకు. జనరల్గా చెప్పాలంటే ఇవన్నీ మా ఆయనే చేస్తారు, నేను అస్సలు చేయను అనమాట. ఇప్పుడు వీడియో కోసం జస్ట్ పోజ్ ఇస్తున్నా అంతే. నిజం చెప్పాలంటే పాపం మా ఆయనే చేస్తారనమాట, నన్ను చేయనివ్వరు. అందుకే బోండల్లా తయారవుతున్నాయి, ఏం పని చేయట్లేదు కాబట్టి. ఇక నుంచి ఒళ్ళు ఉంచాలని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. పని చేస్తాను బాగా. సో అది వేరే విషయం. ఇవ్వండి అన్నిట్లో అయితే పెన్సిల్స్ అవి పెట్టాను, ఇంకా 5 మిగిలాయి. సో ఇక మొత్తం నేనే ఇంకా కౌంట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా అన్నిట్లో ఉన్నాయా లేదా అని. చెప్పాను కదండి 9:30 అయితే అయిపోయింది. మా వారెళ్ళి కేక్స్ తీసుకొచ్చారు. సో కేక్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా కేక్స్ చాక్లెట్ ఈ జామెంట్రీ బాక్సెస్ అనమాట. మామూలుగా హనీ సెక్షన్ వరకు జామెంట్రీ బాక్సెస్, కేకు, చాక్లెట్స్ అనమాట. మిగతా వాళ్ళందరికీ కేకు, చాక్లెట్స్ అయితే ప్రొవైడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఇంక మా వారైతే కౌంట్ చేస్తున్నారు మేము ఇచ్చినవే వాటిలో. అంటే మేము ఫలానా ఇచ్చాము కదా, ఇంత 150 మెంబర్స్కి ఇచ్చాము, ఈ 150 వచ్చాయా లేదా అని చూస్తున్నారు. ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట. చెక్ చేసుకోవాలి కదా మరి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో చాలా లాంగ్ అయిపోయింది. సో ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో చాలా బాగుంటుంది వ్లాగ్. సో కంటిన్యూస్గా చూడండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇక చిట్టి తల్లి అయితే నిద్రపోయిందనమాట.